ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలో బాలికల గిరిజన వసతి గృహం మరియు పాఠశాలల్లో ఐటీడీఏ పీఓబి రాహుల్, జిల్లా సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంతో యంత్రాంగం కదిలింది. ఈ సందర్భంగా పాఠశాల సిబ్బందిపై పీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటన వెలుగు చూడగానే వార్డెన్ను సస్పెండ్ చేస్తూ వంటవారిని బాధ్యతల నుంచి తొలగించారు. విద్యార్థుల మనోగతం తెలుసుకునేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిన అధికారులు పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయల నిధులను మంజూరు చేశారు. అలాగే మంచినీరు, ఆహారం నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపించిన సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ విద్యార్థులతో కలిసి భోజనం చేస్తూ వసతి గృహ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. మొత్తంగా వరుస ఘటనలతో తల్లిదండ్రుల్లో నెలకొన్న ఆందోళనపై అధికారులు స్పందించి విద్యార్థుల భద్రత, ఆరోగ్య రక్షణ కోసం చర్యలు చేపట్టారు. ఏజీహెచ్ఎస్ కల్లూరు కొద్దిగా రాంగ్ రీజన్స్తో రీసెంట్గా ఫుడ్ పాయిజన్ అన్న విషయంలో కొద్దిగా ఇబ్బంది జరిగింది. సో ఒకసారి ఏం జరుగుతుంది ఇక్కడ, మనకు సబ్ కలెక్టర్ గారు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు. ఈజ్ ఆల్సో యాక్టివ్. వెంటనే రెస్పాండ్ అయ్యి పిల్లలతో మాట్లాడి కొన్ని ప్రొవిజన్స్ బాగాలేవంటే అవి మార్పించడం జరిగింది. మెడికల్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఒకసారి మేము పిల్లలతో కూడా ఒక సెషన్ టైప్, అంటే మెడికల్ ఆఫీసర్స్ విల్ స్పీక్ ఎట్లాంటి, ఇప్పుడు ముందే సీజన్ కూడా అట్లా ఉంది కాబట్టి. ప్లస్ మేము ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా వార్డెన్ని సస్పెండ్ చేశాము. తర్వాత మెయిన్ కుక్స్ ఇద్దరిని కూడా ఇక్కడ నుంచి మార్చేసి మంచిగా వన్డే వాళ్ళని ఈ ఇన్స్టిట్యూట్కి తీసుకొని వచ్చాము. యాక్చువల్గా స్ట్రెంత్ తక్కువే ఉంది, 100 ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్స్ రావద్దు. సో కొద్దిగా బియ్యం కూడా ఇబ్బంది ఉందని చెప్తున్నారు. వెంటనే ఆ బియ్యం కూడా ఈరోజు రేపటికల్లా మార్పించేసి ఇప్పటి నుంచి ఇట్లాంటి ఏ ఇన్సిడెంట్ కూడా మళ్ళీ మా ట్రైబల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్స్లో జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఈ ఇన్స్టిట్యూట్ రిపేర్కి మనకు 10 lakhs మేజర్ రిపేర్స్ కోసం 10 లక్షలు కూడా శాంక్షన్ అయింది. సో ఏమైనా ఈ డ్రైనేజ్ వాటర్ ఉంటుంది, లేకపోతే డ్రింకింగ్ వాటర్ అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాంపౌండ్ వాళ్ళు అక్కడక్కడ కొద్దిగా బ్రేక్ అయింది, అవన్నీ కూడా ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత, అంటే వితిన్ 1-2 monthsలో ఆ మేజర్ రిపేర్స్ కూడా చేస్తాము. సో సబ్ కలెక్టర్ గారు మనకు